హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్. ఏంటి పొద్దున్నే జీడిపప్పు ఫ్రై చేస్తూ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, సండే రోజు తీసిన వ్లాగ్ అండి ఇది. సో సండే వచ్చిందంటే ఫ్రీగా ఉండొచ్చు అని ఎవరండి అన్నది అసలు? అస్సలకే కుదరదండి. సండే వచ్చిందంటే ఇంకా చాలా డబల్ పని ఉంటుంది. ఇక్కడ జీడిపప్పు వచ్చేసి నేను ఫ్రై చేస్తున్నానండి. కొంచెం ఫ్రై చేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నామనుకోండి, కొన్ని కర్రీస్కి మనం ఇది యాడ్ చేస్తే కనుక బాగుంటుందండి. మెయిన్గా మునక్కాయ కర్రీలో అయితే జీడిపప్పు ఇది మిక్సీ పట్టేసుకుని మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పేస్ట్ కొంచెం మిల్క్లో యాడ్ చేసేసుకుని మునక్కాయ కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను. ఒకసారి ట్రై చేయండి. మునక్కాయ కర్రీ ఎప్పుడు వండినా కొంచెం ఇది జీడిపప్పు యాడ్ చేసుకుంటే. ఇంకా అందుకని ఇక్కడ సండే అయితే ఫ్రై చేసి పెట్టుకుని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. సండే వచ్చిందంటే ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకోవడము, లేదంటే ఏమన్నా మసాలాలు కానీ. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి టీ పౌడరు ఇంకా షుగర్ కూడా అయిపోయింది, తీసుకుంటున్నానండి. పెద్ద వాటిల్లో పోసుకుంటాను ఎక్కువ మొత్తంలో తెప్పించుకుని 5 కేజెస్ 3 కేజెస్ అలాగా. సో ఇంకా ఎప్పుడైపోతే అప్పుడైతే ఇలా తీసుకుంటానండి. ఎప్పుడైనా సరే షుగర్లో కానీ టీ పొడిలో కానీ ఏదైనా సరే తీయాలంటే డైరెక్ట్గా ఇంకా చిన్న చిన్న గ్లాసులు అయితే వాటిలో వేసేస్తానండి నేను. చెయ్యి పెట్టకుండా, చెయ్యి పెడితే ఇంకా ఏవైనా పాడైపోతూ ఉంటాయి కదా. సో అందుకని చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా, అవి ఎలాగో మన దగ్గర ఊరికేనే ఉంటాయి కదండి. అంటే ఎక్కువ యూజ్ చెయ్యం కదా ఏవైనా. ఇంకా ఏవైనా వస్తువులు ఉన్నాయంటే యూజ్ చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఇలాగ షుగరు, టీ పొడి ఇంకా వేటిలో కావాలంటే వాటిలో చిన్న చిన్న గ్లాసెస్ అయితే వేసేసుకుని ఆ గ్లాసెస్ హెల్ప్తో అయితే తీసుకుంటానండి. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఈ వర్క్ కూడా చేశాను. ఇదిగోండి జీడిపప్పు కూడా ఇంకా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మా పిల్లలు లేస్తే కనుక ఏ పనులు చేసుకొనిరండి. మ్యాక్సిమం ఇంకా వాళ్ళు బయట ఏదో ఒకటి ఇచ్చి ఆడిస్తూ ఉంటాను, ఆడుకుంటూ ఉంటారండి. మెయిన్గా అయితే సైకిల్ అది క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాటర్తో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమోనండి వాళ్ళకి. ఇంకా సండే వచ్చిందంటే నేను కూడా కొద్దిసేపు అయితే వాళ్ళ ఫ్రీగా వదిలేస్తాను. ఇదిగోండి బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుని మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా మా హస్బెండ్ ఉంటే కనుక కొంచెం వీడియో తీస్తారులేండి, లేదంటే ఇంకా ట్రైపాడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది నేను. ఇక్కడ వచ్చేసి శేఖరే వీడియో తీస్తున్నారు మనకి. ఇంకా యూట్యూబ్ తీస్తాం కానీ ఈ వీడియోస్ కూడా తీసుకుంటాం కానీ ఇంకా చాలా చాలా డౌట్లు వస్తూ ఉంటాయండి మాకు కూడా. వేరే వాళ్ళ వీడియోస్ చూస్తాము, వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ చూస్తాం కదండి. సో ఈ వీడియో ఎలా తీశారో, ఈ వీడియో థంబ్నెయిల్ ఎలా పెట్టారో, కొంతమంది అయితే రిప్లై ఇస్తారు కానీ కొంతమంది అయితే అసలు రిప్లై ఇవ్వరండి. నేను కూడా కామెంట్ చేస్తూ ఉంటాను వాళ్ళకి, ఇది ఎలా చేశారు అని. ఇంకా మ్యాక్సిమం నా అంతటి నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను కానీ బట్ అవ్వని పక్షంలో ఈ థంబ్నెయిల్ ఎలా పెట్టారండి అని చెప్పేసి నేను కూడా కామెంట్ చేస్తూ ఉంటాను. మీలాగా నాకు కూడా డౌట్లు వస్తూ ఉంటాయి. చాలామంది చాలా విధాలుగా పెడుతూ ఉంటారు థంబ్నెయిల్స్ కానీ వీడియోస్ కానీ. ఇంకేదో నాకు వచ్చినట్టు నేనైతే ఏదో చిన్న చిన్నగా చేస్తున్నానండి. ఇది వ్లాగ్ వచ్చేసి 2 డేస్ తీసిన వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ. ఇంకా మార్నింగే లేవగానే నేనైతే రైస్ కడిగి పెట్టేసుకుంటానండి. ఇక్కడైతే ఇంకా పప్పు దోసకాయ చేద్దామని దోసకాయ అయితే బయట పెట్టాను. ఇంకా రైస్ ఒక్కొక్కసారి అయితే ఎక్కువైపోతూ ఉంటుందండి, ఒక్కొక్కసారి అయితే కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా మెజర్మెంట్లో పోసినా కూడా ఇంకా శేఖర్ అయితే ఒక్కొక్కసారి రైస్ చాలా తక్కువ తింటారు. ఇంకా ఒక పక్కనైతే ఇంకా స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా కాసేపు అయితే నాననిస్తానండి రైసు. కొంచెంసేపు నాని తర్వాత స్విచ్ అయితే వేస్తాను. ఒక్కోసారి అయితే స్విచ్ చేయడం కూడా మర్చిపోతూ ఉంటానండి మా పిల్లలు లేస్తే కనుక. ఇంకా 5-10 మినిట్స్ అలా సోక్ చేసేసి తర్వాత అయితే స్విచ్ చేసేస్తాను. ఇంకా రైస్ కడిగి పెట్టేసుకుని ఇంకో స్టవ్ మీద అయితే నేను మిల్క్ అయితే కాసేస్తానండి. మిల్క్ అయితే ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి ఇంకా బయటకైతే వెళ్ళిపోతాను. సో నెక్స్ట్ ఇంకా బ్రష్ అది చేసేసి బయట కూడా క్లీన్ చేసుకుంటా ఉంటానండి. అంటే మెయిడ్ వస్తుంది కానీ మెయిడ్ బయట వరకేనండి, తను ఊడ్చినా కూడా మాకు ఇంకా మేము ఉంటున్న ఇంట్లో ఏంటంటే మామిడి చెట్టు ఉంటుంది అనమాట. సో ఆ మామిడి ఆకులు అవి ఇంకా వస్తూనే ఉంటాయండి ఊడ్చినా కూడా. చాలా అంటే చాలా డస్ట్ వస్తూ ఉంటుంది దానివల్ల. ఇంకేం చేస్తామండి, ఉంటున్నప్పుడు తప్పదు కదా. ఇంకా మార్నింగే లోపల కిచెన్లో వర్క్ కొంచెం చూసుకుని ఇంకా రైస్ అయితే ఫస్ట్ కడిగి పెట్టిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి బయట పని చేసుకుంటాను. ఇంకా నేను ఫస్ట్ లేచిన పనులన్నీ చేసుకున్న తర్వాత మెల్లగా వీళ్ళైతే లేస్తారండి. తర్వాత శేఖర్ లేస్తారు, తర్వాత ఇంకా పిల్లల్ని లేపేస్తారండి. లేదంటే ఇంకా ఒక్కొక్కసారి నాతో పాటు సంతు కూడా లేచి వచ్చేస్తాడు. ఇదిగోండి బయట అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను.
ఇంకా బయట ఇదిగోండి ఇంకా మామిడి తుక్కు ఏదో ఒకటి పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తూర్పు పక్కన కొంచెం క్లీన్ చేసుకుంటే కనుక మనం మెయిన్గా ఇక్కడే కదా ఎక్కువ నడిచేది, మనకు తెలియకుండానే ఇంక ఇక్కడి నుంచి లోపలికైతే డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో లేవగానే ఇంకా లోపల కిచెన్ సెక్షన్లో కొంచెం పని చేసేసుకుని బయట కూడా క్లీన్ చేసుకుని అప్పుడు బ్రష్ అది చేసుకుని ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తుంటానండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.